యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్ఠమైన నామములో కూడిచున్నందుకు కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు పాద సన్నిధిలో చేరి ఇటు రీతిగా ప్రభువునందు ఆనందించడానికి, దేవాది దేవుని యొక్క నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి, సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందరైతే దేవుని నామాన్ని బట్టి ఆనందించగలుగుతారో, ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తూ హృదయాల్లో ఉల్లసించగలుగుతారో, వారిని బట్టి ప్రభువు కూడా సంతోషించగలుగుతాడు, వారిని బట్టి ప్రభువు ఆనందించగలుగుతాడు. దానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అనేక పర్యాయాలు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి సమయములో దేవుడు పరలోక రాజ్యమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆయన తన దూతల సేనలతో తన ఉన్నత స్థలాలను విడిచిపెట్టి మనుషుల మధ్యలో నివాసము చేయడానికి వచ్చినటువంటి అనేకమైన ఆధారాలు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. స్తుతిస్తున్న కొలది, ఆరాధిస్తున్న కొలది ఆయన తన బలమైనటువంటి శక్తితో ప్రజలను నింపడం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలోనూ అలాగే క్రొత్త నిబంధన జనులలోనూ కూడా దేవుడు తన బలాన్ని, తన శక్తిని ఆయన కుమ్మరించుతున్నటువంటి దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక స్తుతించే విషయంలో ఎప్పుడు కూడా ఆసక్తి పరులుగా ఉండడానికి, స్తుతించే విషయంలో ఆనందభరితులుగా ఉండడానికి ఎప్పుడూ కూడా సిద్ధ మనస్సులుగా మనం ఉండాలి. దానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే పరలోక రాజ్యమును దింపే సమయం అది. ఏం దింపుతాం? చిన్నదా పెద్దదా? పరలోక రాజ్యం పట్టి అంటే స్థలం మన దగ్గర లేదు. కానీ ఆయన పరలోక రాజ్యముతో దిగి రాగలిగినటువంటి దేవుడు. దేనికోసం అంటే ఆయన తన రక్తములో కొన్నటువంటి ప్రజలు, ఆయన తన రక్తములో కడగబడినటువంటి ప్రజలు, ఆయన తనకు స్వాస్థ్యముగా చేసుకున్నటువంటి పిల్లలు ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నిలబడలేడండి, ఆయన ఉండలేడు అక్కడ. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క లేఖనాల్లో ఇది నాన్న కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకముగా దేవుని మీద, దేవుని వాక్యం మీద మనసు ఉంచాలని చెప్పి, దేవుని వాక్యము కొరకు ఎదురు చూసేటువంటి మనస్తత్వాలు కలిగి ఉండాలని చెప్పి ప్రభుపేట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. యాలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఘనమైన తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్యా, మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అయా, నీ సన్నిధి మా మధ్యన కుమరించారు. మీకు స్తోత్రాలు. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి, ప్రభువా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి బలపరిచి, మాలో పొరపాట్లు సరిచేసి మీ మహిమకై అయ్యా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, సమస్తం మీ ఆధీనంలో ఉంచమని, మీ స్వరము చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానులు ఈ సంగతులు వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. యాలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుదురు. దేవునికి స్తోత్రం. యెహోవా మార్గములు అంటే దేవుని త్రోవలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుడు వేసినటువంటి ప్రణాళిక, దేవుని ఉద్దేశములు, ఇవన్నీ కూడా దేవుని మార్గాలు. ఆయన తొందరపాటుగా ఏ నిర్ణయాన్ని తీసుకునే దేవుడు కాదు. తొందరపాటుగా వరాలు ఇచ్చేసే దేవుడు కాదు.
ఆయన ఏదో తొందరపాటుతో లేకపోతే ఉప్పొంగిపోయో మనుషులు ఆ, మభ్యపరిచినటువంటి పరిస్థితిలో ఆయన పడిపోయినటువంటి పరిస్థితి బైబిల్లో ఎక్కడ కనబడలేదు. ఆయన త్రోవలు, ఆయన మార్గములన్నీ కూడా చక్కనివి అని వాక్యం చెప్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటివండి అంటే ఆయన నడిచే మార్గం గురించి చెప్పట్లేదు, ఆయన మనుషులకు వేసిన మార్గాల గురించి చెప్తున్నారు. దేవుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కొక్క మార్గాన్ని వేసాడు. అయితే ఈ మార్గములన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళడానికంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికే. ఈ మార్గములన్నీ ఎక్కడికి మనల్ని తీసుకువెళ్ళడానికి అంటే దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళడానికే. ఆయన పాడు చేసే మార్గాలు వేసే దేవుడు కాదు, నాశనమును చేసే మార్గాలు వేసే దేవుడు కాదు. మనము నమ్మకమైన వారము కాకపోయినప్పటికీ కూడా ఆయన మన యందు నమ్మకత్వమును కనుపరిచే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకంటే జ్ఞానులు బుద్ధిమంతులు చెప్పండి ఒకసారి, మళ్ళా పక్కన వాళ్ళకి చెప్పండి. ఈ జ్ఞానులు, ఈ బుద్ధిమంతులు అనే వారికి ఆ త్రోవలు నచ్చుతాయి. ఎవరికి? మనకు కాదు. ఎవరికి? జ్ఞానులకు, బుద్ధిమంతులకు ఆయన త్రోవలు నచ్చుతాయి అని చెప్పి లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు ఆయన మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుస్తారంటాడు. నీతిమంతులు అంటే ఎవరు? చెప్పడానికి సిగ్గు ఉండాలి. చెప్పడానికి ఏముండాలి? ఉంటే మంచిదే. నీతిమంతులు ఎవరు అంటే ఆయన యందు నమ్మిక ఉంచేవారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆయన త్రోవలన్నీ కూడా చక్కనివి, ఆయన నా కోసం వేసిన మార్గములన్నీ కూడా మంచివి అని ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులు. కనుక నీతిమంతులు దానిని అనుసరించి నడుస్తారంటే, దేన్ని అనుసరించి నడుస్తారంటే దేవుడు ఏదైతే నీ కోసము వేసిన మార్గాలు ఉన్నాయో, దేవుడు నీ కొరకు ఏదైతే నియమించిన త్రోవలు ఉన్నాయో దానిని ఎవరైతే ఇష్టపూర్వకముగా నడుస్తారో, ఎవరైతే విశ్వాసముతో దేవుని యందు నమ్మిక ఉంచి నడుస్తారో వారందరూ కూడా నీతిమంతులే. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అతడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు. ఏం నమ్మాడు అబ్రహాము? దేవుని పిలుపుని నమ్మాడు, దేవుడు నిజమైన వాడని నమ్మాడు, ఆయన మాట్లాడే దేవుడని నమ్మాడు, ఆయన కార్యములు చేసే దేవుడని నమ్మాడు, ఆయన వాగ్దానము చేసి మాట తప్పని వాడని, వాగ్దానము తప్పని వాడని నమ్మాడు. ఆ వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తన జీవితంలో ఆయన నెరవేర్చగలడని నమ్మాడు. అంత మాత్రమే కాదు, చేసిన వాగ్దానం నెరవేరబడిన తర్వాత చేయబడిన వాగ్దానమునే దేవుడు అడిగినప్పుడు తిరిగి ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా నిలబడ్డాడు కాబట్టి అతని ఆశీర్వాదం రెట్టింపు అయింది. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీతిమంతుడు అనేటువంటి పేరు చాలా సులువుగా వస్తుంది అని వాక్యం చెప్తుంది. అయితే అది నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. నిలబెట్టుకోవడము అంటే కొన్నిసార్లు విశ్వాసాన్ని మనం కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును లేదా దేవుడు వేసిన మార్గాలను మనం తప్పి తిరిగేటువంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. అయితే నువ్వు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మార్గములు చక్కనివి. ఎలాంటివి? ఆ మార్గములు మొదట నీ స్థితి కొద్దిగా ఉంచుద్ది. ఎలా ఉంచుతాయి? మొదట కొద్దిగా ఉంచుద్ది. అయితే ఆ మార్గముల గుండను నడుస్తూ ఉన్నప్పుడు, ఆ మార్గములలో నువ్వు ఇష్టముతో ఆ త్రోవల్లో వెళ్తున్నప్పుడు అభివృద్ధి అనేటువంటి మార్గమును నువ్వు చూడగలుగుతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నీ విశ్వాస్యతను బట్టి దేవుడు నిన్ను నీతిమంతునిగా పిలుస్తాడు. దేనికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కిందకు వచ్చేస్తే నడుచుకొందురు కానీ ఎవరంట గట్టిగా చెప్పాలి. ఎవరండి? తిరుగుబాటు చేయువారు, ఫ్యాన్ తగ్గించారు,
ఎవరు త్రొట్టిల్తారండి? త్రొట్టిల్లేవాడు త్రొట్టిల్లడం అంటే ఏంటంటే పడిపోవడం. ఇప్పుడు నడుస్తా ఉన్నప్పుడు కాలు అడ్డు తగిలి లేకపోతే చిన్న 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 రాళ్ళు తగిలి పడిపోయిన రోజులు ఉన్నాయి కదండి. ఎంత రాయి, ఇంత బండ, ఇంత బండ తగిలి పడిపోవండి. అంతే. మనం నడుస్తున్నప్పుడు ఎంత తేడా వచ్చినా సరే ఎదరికి తనుకుని పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తిరుగుబాటు చేసేవారు ఎవరు? ఈ తిరుగుబాటు చేసేవారు అంటే దేవుని మార్గాలను తిరుగుబాటు చేసేవారు, దేవుని ఆలోచనలను తిరుగుబాటు చేసేవారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈ పేరు వచ్చిందండి. ఎవరికి ఏమొచ్చింది? లోబడనొల్లని ప్రజలు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏంటి తిరుగుబాటు అంటే దేవుడు ఏదైతే చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా చేయడమే వీళ్ళు పూనుకోవడం. ఏ విశ్వాసి అయితే, మరి విశ్వాసం అనకూడదు, ఏ మనుషుడైతే దేవుడు చెప్పిన మాటలకు లేదా దేవుడు నీ కొరకు వేసిన మార్గములకు తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వము కలిగి ఆ త్రోవలలో నడవకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తిరుగుతూ ఉంటాడో వాడిని తిరుగుబాటు చేసేదారుడు అంటారండి. ఈ తిరుగుబాటు చేసేవాడికి ఎలా ఉంటుందంటే దేవుని మార్గాలు అడ్డముగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? అడ్డంగా ఉండి వారు త్రుట్టిల్లిపోతున్నారు. అంటే వారు వెళ్ళే మార్గం ఏమవుతుందంటే త్రోవ తప్పిపోతుంది. వారి గమ్యం ఎక్కడికి వెళ్తుంది? మరి త్రోవ తప్పితే, దారి తప్పితే త్రోవ ఎక్కడికి వెళ్తుంది? దారి తప్పితే గమ్యం ఎక్కడికి చేరుతుందంటే ఆయన నిన్ను ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడు అక్కడ నువ్వు వెళ్ళట్లా. ఆ నడిపించే స్థానంలోకి నువ్వు వెళ్లకుండా ఉండడానికి ఈ త్రొట్టిల్లు తనం అనేది లేదా ఈ తిరుగుబాటు తనం అనేది నిన్ను అడ్డుకుంటుంది. మొదటిది ఏంటంటే నీకు దేవునికి ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడాలి, ఒక మంచి సంబంధము, ఒక మంచి సహవాసం ఏర్పడాలి. ఈ సహవాసము సరైనదిగా ఉంటే మాత్రం నీ త్రోవలో ఏది కూడా పక్కకు వెళ్ళే పరిస్థితి కనబడదు. దేవునికి స్తోత్రం. ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు, దేవుడు నాకు వేసిన మార్గములోనే నేను నడుస్తున్నాను, దేవుడు నా కొరకు ఏర్పరిచిన త్రోవల్లోనే నేను నిలబడి నడుస్తున్నాను అని చెప్పి ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు. దేవునికి స్తోత్రం. అయితే సహవాసం లేని పరిస్థితిలో త్రొట్టిల్లిపోయి మన మార్గాలు తప్పిపోయాయని. మార్గాలు తప్పిపోతే మాత్రం మన గమ్యాలు కూడా మారిపోగలుగుతాయి. మార్గాలు తప్పిపోతే మన నిజమైన గమ్య స్థానాన్ని మనం మర్చిపోయి ఎటో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. దానికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మార్గాలు ఎలాంటివి అంటే చక్కనివి. చెప్పండి ఒకసారి, ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? యేసయ్య మార్గాలు మంచియేనా కాదా? ఎవరన్నా లేదండి కొంచెం తప్పులు ఉంటాయండి అప్పుడప్పుడు అనేవాళ్ళు ఉన్నారా? పొరపాట్లు ఉన్నాయండి ఆయన మార్గాల్లో, సరి చేసుకోవాల్సిన అవసరం ఉందండి దేవుడు అనేవి ఉన్నాయా? ఏదైనా తప్పు జరిగిందంటే ఎవరి వల్ల జరుగుద్ది? మన వల్లే. మార్గం మారితేనే, త్రోవ తప్పితేనే తప్పులు జరుగుతాయి. మరొక మాట చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41 నుంచి 42 దాకా చదవండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, ఆగండి ఒకసారి, పిల్లల్ని పక్కన వాళ్ళని ఒకసారి ఇలా భుజాల మీద చేసమ్మా మార్తా, చెప్పండి అమ్మ ఒకసారి, చెప్పండి అమ్మ మార్తా, చెప్పరే చెప్పరే తల్లిలారా. మీరు అందరు మంచి మార్తలమ్మా, మంచి మార్తలు, మాత్రలు కాదు మార్త. చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళు భుజాలు తట్టమ్మ మార్త. చెప్పట్లేదండి, సగం మంది చెప్పట్లేదు. సరే పక్కన వాళ్ళని అంటే భయం అనిపిస్తుంది. మీకు మీరు అమ్మ మార్త అనుకోండి, ఇలాగా ఒకసారి అనండి. మీకు మీరే, ఎవరినొద్దు, ఇంకా అది అయిపోయింది, ఆ ఛాన్స్ అయిపోయింది మీకు. అమ్మ మార్త, అమ్మ మార్త లేవు సార్, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. చెప్పండి మార్త, నిద్రలే, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు? మార్త
నీవు అనేకమైన పనులను గూర్చి ఏం కలిగి దేనికి అనేకమైన పనులు పట్టుకుని నీవు విచారం పడుతున్నావు, తొందరపడిపోతున్నావు, భారాలు పెట్టేసుకుంటున్నావు, విచారం పెట్టేసుకుంటున్నావు, తొందరపడిపోతున్నావు. అమ్మ మార్తమ్మ మహాతల్లి, తొందరపడిపోతున్నావు అమ్మా. ఇంకా కానీ అవసరమైనవి ఒకటి, చాలా పనులు భారం పెట్టుకున్నావు కానీ అవసరమైంది ఒకటా పదా? ఆయన చెప్పాడంటే పర్ఫెక్ట్, ఇంకా దానికి ఇంకా మరొకడు వచ్చి మార్చడానికి అవకాశం లేదు. అవసరమైంది ఒకటే. చెప్పండి ఒకసారి, మీ నోటితో తెరిచి చెప్పండి. అవసరమైంది ఒకటే. ఓ మార్తా, లోపల దూరిన మార్తా, లోపల దిగబడిపోయిన మార్తా, అవసరమైంది చెప్పండి అమ్మా. అవసరమైంది చాలా పనులు భారం పెట్టేసుకున్నావు. దీని తోడు విచారం ఒకటి ఏడిసింది మనకు. విచారం దేనికి రా అని అడిగితే ఇప్పుడు అర్థమైందండి. విచారం దేనికి వస్తుంది? నీకు ఉందా? విచారం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు విచారం లేదండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్న చేతులు ఎత్తండి. మంచిదమ్మా. ఇంకా ఉన్నారా? మీరందరూ ఎందుకు విచారము చేత, ఐహిక విచారం అని వాక్యం చెప్తుంది. ఏ విచారం ఇది? ఈ విచారం ఎందుకు నీలో ఉందంటే అనేక పనుల భారము చేత నువ్వు విచారిస్తున్నావు. అయితే అవసరమైంది ఒకటి ఉంది, అది నీలో లేదు. అవసరమైంది ఒకటి ఉంది. చెప్పండి ఒకసారి. అవసరమైంది ఒక్కటే. సింపుల్గా చెప్తున్నాడు. ఏంటంటే మరియా ఉందా? మరియా చేతులు ఎత్తండి. అమ్మ మరియమ్మ గారు ఉన్నారమ్మ లోపల. మార్తకి వెళ్తే మరి వస్తుందండి. ఎవరు వెళ్ళాలి చెప్పండి ఒకసారి. మార్తమ్మ గారు చెప్పండి. మీరు వెంట బయటికి వెళ్తే మరియమ్మ గారు వస్తారంట. ఏ మరియమ్మ గారు? గుణదల మరియమ్మ గారా? ఏమండి? నాగపట్నం మరియమ్మ గారా? ఏ మరియమ్మ గారు? లాజరు గారు అక్కగారని మరియమ్మ గారండి. ఏమండి? ఎవరిని పడతాను లోపల రానివ్వకండి. ఏమండి? ఎవరిని పడతానే. మరియను ఎందుకు పిలుస్తున్నా అంటే, మరియ ఉత్తమమైన దానిని ఏం చేసుకుందంట? నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోకుండా, ఉత్తమమైనది ఒకటే అని వాక్యం చెప్తుంది. ఉత్తమమైనది ఒకటే అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ ఉత్తమమైనది తప్ప అనేక పనుల భారము చేత నువ్వు విచారించబడుతూ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న పనుల భారం అంతా కూడా వ్యర్థమే. నువ్వు ప్రయాసపడుతున్న పని భారం అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే నీ మార్గం అది కాదు. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మార్గం అది కాదు. నువ్వు మార్గం తప్పి అనేక పనుల భారంలోకి వచ్చేసావు. మరి ఇస్సాకు కానివ్వండి, అబ్రహాం కానివ్వండి, వారు ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు కరువు కాలంలో ఒక విత్తనం వేస్తే ఎంత ఫలించారు? మార్గం తప్పకుండా చెయ్యాలి. అది ఏం చెయ్యాలి? మార్గం తప్పకూడదు. మార్గం తప్పినా, త్రోవ తప్పినా నీ కష్ట ఫలములన్నీ కూడా నీ చేతికి రాకుండానే పోతాయి. అది నువ్వు దేవుణ్ణి అడుగుతావు, ఏంటి ప్రభా ఇంత కష్టపడుతున్నాను కానీ నాకు ఎందుకు ఫలము రావట్లేదంటే దేవుడు ఏం చెప్తాడు? ఇదే చెప్తాడు. ఏంటంటే నువ్వు మార్గం తప్పిపోయావు, నీ త్రోవలు తప్పిపోయినాయి. దేవుని యొక్క గ్రంథములో ప్రతి దానికి కూడా వివరణ ఉందండి. వివరణ లేకుండా లేదు. అభివృద్ధి రాకపోయినా, ఆశీర్వాదం రాకపోయినా, ఫలించే పరిస్థితి రాకపోయినా ఏంటంటే నువ్వు సరైన త్రోవలో లేకపోతే ఏది కూడా నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. దేనికి స్తోత్రం. ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పరచుకుంటే నీ దగ్గర నుంచి ఎవ్వడో కూడా దాన్ని తీయలేడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం తీయలేడు?
ఆ ఒక్కటి నీలో ఉంటుంది, ఎవడు తీయలేడు. ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు పట్టుకుంటే దాన్ని ఎవడు తీయలేడు. ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు పట్టుకుని దాని వెనకాల పరిగెట్టగలిగితే నీలో నుంచి ఆ ఒక్కటైనటువంటి ఉత్తమమైన పనిని ఎవ్వడో కూడా నీ నుంచి తొలగించలేడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్కటి ఉంటే విచారం రాదు, ఈ ఒక్కటే ఉంటే బాధ రాదు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే దాకా ఎనర్జెటిక్గా ఉంటాం. ఎలా ఉంటావు? రెడ్ బుల్ తాగినప్పుడు కుర్రోడు ఎలా ఉంటాడు తెలుసా? నేను ఎప్పుడు తాగలేదు, నాకు తెలియదు, నేను చెప్పలేను. ఎవరైనా తాగారంటే రెడ్ బుల్ 90 రూపాయలు అంటే ఎవరు తాగుతారు? ఎంత? 150? తాగినట్టు ఉంది వీడు. డీమార్ట్లో 1+1 ఆఫర్ పెడతారండి, అప్పుడు కొనుక్కోండి. మీకు ప్రేమ ఉంటే నాకు ఒకటి తీసుకుని, నేను కొనుక్కోలేను, మా ఆవిడ గారు కొన్నావు కదా అంటే నీకు ఎందుకు అంటారు. ఇప్పుడు రుచి చూద్దాం ఏంటో అని చేసిన 90 రూపాయలు ఎందుకు అంటారు. సరే ఉత్తమమైనది కాదు కదా అని నేను వదిలేస్తా. దానికి స్తోత్రం చేద్దాం. నీ జీవితంలో ఆనందము సంతోషము రావాలంటే ఉత్తమమైన దాన్ని పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి అంటే మనం రోజు ప్రయాసపడుతున్నామా? చేతులు ఎత్తండి ప్రయాసపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు చేతులు ఎత్తండి. పొద్దు నుంచి రాత్రి దాకా ప్రయాసపడుతూ ఉంటాం. ఏమైనా సంతోషాన్ని అనుభవించగలుగుతున్నావా? ఏదైనా ఆనందము నీ జీవితంలో నువ్వు కనబడుచుకోగలుగుతున్నావా? దేనికో తెలుసా? నువ్వు దేవుడు వేసిన మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయి నడుస్తున్నావు. ఎటెల్లో ఆ మార్గములో ఆనందం ఉందండి. ఏంటి ఆ మార్గం అంటే దేవుడు వేసిన మార్గము, మరియ ఎంచుకున్న మార్గము. దేవునికి స్తోత్రం. మరియ ఏ మార్గాన్ని అయితే ఎంచుకుందో ఆ మార్గము ఉత్తమమైన మార్గము, ఆయన పాదముల యొద్ద నివసించే మార్గము, దేవుని త్రోవలలో నడవడానికి ఆసక్తి కలిగిన మార్గము. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీకు ఆ హృదయం రావాలి. ఆ ఉత్తమమైన దానిని నువ్వు పట్టుకోవడానికి పరుగులు తీయాలి. దేనికి స్తోత్రం. అప్పుడు నువ్వు పడేటువంటి ప్రయాసే కానీ, నువ్వు పడే కష్టమే కానీ, అది ఏది కూడా నీకు భారముగా అనిపించదు. ఎందుకంటే ఆయనలో ఆనందిస్తున్నప్పుడు ఈ భారం తెలియదు నీకు. దేనికి స్తోత్రం. పిల్లల్ని చూడండి, ఎప్పుడైనా ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నామని చెప్పి పొద్దున్న చెప్పారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ పరుగు? రోజు సాయంత్రం వెళ్ళి ఎగ్జిబిషన్ పొద్దు నుంచి పరుగులు తెస్తూ ఉంటాడు. అంటే మధ్యలో నువ్వు ఎన్ని పనులు చెప్పి విసుక్కోడు. అంతే. మన పిల్లల్ని రేపు ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దాం అంటే వాళ్ళు మీరు ఎన్ని పనులు చెప్పండి, మీరు కాలు మీద కాలేసి కూర్చోవచ్చు. తెలుసా? వంట రాదా? వంట చేసేస్తారు. అమ్మ బట్టలు ఉతకాలా? ఉతికేస్తారు. అంట్లు తోనా? పని అమ్మాయి రాదా? పర్లేదు కడిగేస్తారు. ఎందుకంటే రేపటికి ఒక పని ఉంది మనకి. ఆ సంతోషకరమైన విషయాన్ని చూసే ముందు ఈ భారం అసలు భారమే కాదు. ఆయన ఎందు ఆనందించేవారు, ఉత్తమమైన దాన్ని పట్టుకుని నడిచేవారి జీవితంలో ఈ పనుల భారం ఎప్పుడు కూడా కనబడదండి. ఈ పనుల భారము చేత, ఐహిక విచారముల చేత నువ్వు ఎప్పుడు కూడా కొట్టబడవు. దానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 33, 34 వచనాలు. 12వ అధ్యాయం 33, 34. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఏ అండర్లైన్ చేసుకుంటారు? మీ ధనము ఎక్కడుండునో. ఎంతమంది పోపుల డబ్బాలు దాస్తారు? ఎంతెంత పెడతారు? అంటే సీక్రెట్ అని ఎవరు చెప్పకూడదు. అండి ఎంతెంత దాస్తారు? ఓపెనింగ్గా పెట్టేవాళ్ళు ఎంతమంది? టీవీల మీద, అరల్లో ఉన్నారండి ఎవరన్నా? ఎందుకో చెప్పనా? ఇంట్లోనే ఉంటారు గజ దొంగలు.
ఎక్కడ ఉంటారు గజ దొంగలు? బయట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? 24 వచ్చింది చూడండి. అక్కడికి, ఎక్కడికి? వంటగదిలోకి. ఎక్కడికి? పోపుల డబ్బా దగ్గరికి. ఎక్కడికి? అంతేనంటారా? వాక్యంలో మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు అక్కడ ఉంటుంది. మన ధనం ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు అక్కడ ఉండాలంటే, దేనికి స్తోత్రం చేద్దాం. ఎక్కడ ఉండాలి? అది ఎలాగవుద్దండి? ఎవరన్నా పట్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారండి అక్కడికి? ఎవరన్నా తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారండి తీసుకెళ్ళే వాళ్ళు? అన్నాడు, నీకు కలిగిన దానిని అమ్మి ధర్మం చేయాలి. ఏం చేయాలి? ధర్మం అంటే అర్థం ఏంటి? ధర్మము చేయండి అంటే అర్థం ఏంటి? సరే ఒకసారి ధర్మం చేయండి అని ఒకసారి సరిగ్గా ఫీల్తో ఏ బుద్ధి కావట్లేదు అసలు. ఈ పదం ఎలాగొచ్చింది? ఏమైనా సహాయం చేయండి అని అనాలా, ధర్మం చేయండి అనాలా? ఏమండి? ఏమండి? ధర్మం చేయండి అంటే అర్థం ఏంటంటే మంచి పని చేయండి. ఏంటది? ఆడెవడో వచ్చి ఆడు ఒక 90 కొనుక్కోవడానికి ధర్మం చేయమంటున్నాడు. ఏం కొనుక్కోవడానికి? ఒక 90 కొనుక్కోవడానికి ధర్మం చేయమంటున్నాడు. జాలి గుండె కలిగినటువంటి హేమ గారు ఏం చేస్తుందంటే, ఈ వాక్యం విన్నటువంటి హేమ గారు ధర్మం చేయడం ప్రారంభిస్తుంది. అంటే ధర్మమేనండి ఇది? మంచి పనేనా? ఏంటి ధర్మము తెలుసా? అక్కరలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడం ధర్మం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయం అర్థం సరిగ్గా మనకు తెలియాలండి. అందరికీ చేయకూడదు. కొంతమంది అంటారు ఏదోటండి ఆడి చావు వాడు సత్తాడులేండి, చేయడం మన బాధ్యత అండి. లేదు, ధర్మం అంటే వాక్యం మారిపోద్ది. మరి అక్కడ ధర్మము అంటే మంచి పని, నువ్వు చేసేది వారికి ఉపయోగకరం కావాలి, నువ్వు చేసేది వారికి ప్రయోజనం కావాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి కష్టార్జితము కూడా ధర్మమే. దాన్ని నువ్వు సక్రమంగా వాడకపోతే అధర్మం. చెప్తుంది అర్థమైందా? దేవుడు మనకిచ్చిన ధనము, కష్టార్జితము నువ్వు ధర్మంగా వాడకుండా అపవిత్రమైన వాటి కొరకు నువ్వు వాడితే దేవుడిని ఆశీర్వాదాలు బిగబెడతాడు. జాగ్రత్త. ఏమవుద్ది? ఎందుకు? అధర్మాన్ని నువ్వు వెంటాడుతున్నావు, అధర్మం వైపు నువ్వు నడుస్తున్నావు. దేవుడిచ్చే ప్రతి మనకు వచ్చే ఆశీర్వాదం లేదా జీతం ఏదైనా సరే అది ధర్మం. ఒకటి నీ కష్టార్జితం కోసం, నీ కోసం వాడుకో. రెండవది ధర్మమైన కార్యముల కొరకు వాడాలి, దేవుని కార్యాల కొరకు వాడాలి. ఎవరైతే ఆ ధర్మము కోసం వాడతారో, ఈ ధర్మ కార్యముల కొరకు చేసినటువంటి ఈ పని ఏమవుతుందో తెలుసా? పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు, ఏ బ్యాంక్ అకౌంట్లు? పరలోకపు బ్యాంక్ అకౌంట్లు. తెరవబడియో లేవో తెలియదు కొంతమందికి. తెలుసా తెలీదా? ఈ లోకంలో ఎన్నో అకౌంట్లు ఉంటాయి, 4-5 అకౌంట్లు ఉంటాయి. కానీ పరలోకంలో అకౌంట్ తెరవబడిందో లేదో తెలియదు. తెరవబడాలంటే ఫస్ట్ నువ్వు అప్లికేషన్ పెట్టాలి. ఏం చేయాలి? అప్లికేషన్ పెడితే ఎలా పెట్టాలి అప్లికేషను? కంటిన్యూగా ధర్మకార్యాలు స్టార్ట్ చేయాలి. జక్కయ్యకి ధర్మకార్యం అకౌంట్ ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అయిందా లేదా? ఓపెన్ అయిపోయి ఏమైపోయింది? 4 రెట్లు పెరిగిందంట. కొంచెం వడ్డీ ఇంట్రెస్ట్ ఎక్కువ పడిపోతుందని. ఎందుకు అని అంటే
ధర్మ కార్యము వైపు తన మనసు తిప్పుకున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు మీకులాగా పోపుల డబ్బాలో దాచేవాడు, అంతకుముందు పిల్లల కోసం దాచేవాడు, అంతకుముందు మనవల కోసం దాచేవాడు, అంతకుముందు మనవరాల కోసం దాచేవాడు, 4-5 తరాలు కూర్చుని తినేలా దాచేవాడు. యేసు ప్రభు ఒకసారి దర్శించి మార్గం మార్చేటప్పటికి ఈ మార్గంలో అడుగు పెట్టగానే అర్థమైంది ఏంటంటే, ఈ మార్గంలో నా బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవన్నీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. దేనికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ లోక సంబంధమైన బ్యాంక్ అకౌంట్లో పెట్టిన పరిస్థితి ఏదైనా ఉన్నా సరే అక్కడ దొంగల చేత దోచబడతాయి. ఎవరి చేత? ఎవరి చేత? ఈ లోకమంతా దొంగే అండి. గవర్నమెంట్ ఒక, అవునా? మరి ప్రజలు, నువ్వు ఎంత వాళ్ళ దగ్గర దోచుకోవడానికి ప్రయత్నం చేసావో ప్రతిదీ నీ దగ్గర లాగుతారు, వడ్డీతో సహా. అవునండి. అది యేసు ప్రభు దగ్గర నువ్వు దాచుకోవాలంటే, ఎందుకంటే రేపొద్దు నా అకౌంట్లో ఉన్న డబ్బులు నీకే ఇస్తాను, ఆయన తీసుకోడు, ఆయనకు అనవసరం. అయ్యి ఇచ్చిందే ఆయన నీకు. అందుకే అన్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును అక్షయమైన ధనం అంటారండి పరలోక రాజ్యంలో ఉండేది. ఏ ధనం అది? నువ్వు ఇక్కడ విత్తుతున్నావు దేవుని పని కొరకు లేదా ధర్మకార్యాల కొరకు ఏదైతే విత్తుతున్నావో అది పరలోకమందు అక్షయమైన ధనముగా మార్చబడుతుంది. దేనికి స్తోత్రం చెప్దా. ఏ ధనము చెప్పాలి ఒకసారి. ఇది ఫ్యామిలీ అకౌంట్ ఉండదు, దీనికి ఫ్యామిలీ అకౌంట్ ఉండదండి. ఇప్పుడు నాన్న 20 అయితే దారిలో 10 రూపాయలు కొనుక్కొచ్చి 10 తీసుకొస్తారు కొంతమంది. ఏమన్నా అవునా? ఈ 20 వేసుకుని పరలోక రాజ్యంలో బ్యాంక్ అకౌంట్ పెంచుకోవచ్చు కదా. అబ్బే, కడుపులో పడిపోవాలి బ్యాంక్ అకౌంట్ అండి. ఒక 10 లోపలికి వెళ్ళాలి, కుదిరితే ఇంకో 10 కూడా లోపలికి వెళ్ళిపోవాలి. అవునంటారా? ఏం కాదండి. అసలు ఇక్కడ వాక్యం చాలా సులువుగా చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చేసింది, నువ్వు విత్తింది నీకే వస్తుంది. ఒక రోజున ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వెళ్దండి. ఎవరు దాన్ని దొంగలించలేరంట. ఆఖరికి మేము కూడా దాన్ని దొంగలించలేం. మేమైనా సరే విత్తాల్సింది దేవుని దగ్గర విత్తాల్సిందే, ధర్మకార్యము దేవుని దగ్గర చేయాల్సిందే. చెయ్యకపోతే అవి అలాగే ఎక్కడికి పడితే వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు చూడండి, మనం ఎంత కష్టపడినా లోకపు పాలైపోద్ది. అవుద్దా? ఏమనిపిస్తుంది మనకి? తప్పు చేసాను ఆ రోజు, ఏం చేసాం? కొన్ని తప్పులు మనం సరిదిద్దుకునే అవకాశం దొరుకుద్ది. కొన్ని తప్పులు మూల్యం చెల్లించాలి. ఏమండి? కొన్ని తప్పులు సరి చేసుకోవచ్చు, కొన్ని తప్పులు ఏమవుతాయి? మూల్యం చెల్లిస్తానే ఉండాలి. ఇంకా 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 అది ఎంత భయంకరమైన తప్పు అంటే అది సరి చేసుకోవడానికి వీలు లేనంత తప్పులు ఉంటాయి మన జీవితాల్లో. కానీ దాన్ని బట్టి కూడా మనం భయపడతామా అంటే భయపడం. దాన్ని బట్టి అయిన మార్గాలు సరి చేసుకుంటామా అంటే సరి చేసుకోం. ఇదేమవుతుందంటే, ఈ తప్పు మీద తప్పు ఏమవుతుందో తెలుసా? ఇంకా నిన్ను లోతైన బలహీనతలోకి నేను తీసుకుపోతుంది. దేవుడు సమస్తము కూడా చక్కపరచగలిగినటువంటి దేవుడు ఆయన. మనకి అసాధ్యమేమో, ఎవరికి మనం అనుకోవచ్చు ఇది అవ్వదేమోనండి, ఈ భారం ఇంకా తొలగించబడదేమోనండి అని నువ్వు అనుకోవచ్చు. నువ్వు ఒక్కసారి ఆయన మార్గములో స్థిరంగా నిలబడి చూడు, స్థిరముగా ఆయన మార్గముల వైపు నడిపించబడడానికి ప్రయత్నించి చూడు. నువ్వు ఏదైతే ఈ తప్పు తీరట్లేదు, నేను చేసిన పొరపాటు ఇంకా నన్ను వేధిస్తుంది అని అనుకుంటున్నావో ఆయన క్షణాల్లో దాన్ని తీయగలడు. ఆయనకి ఎంతసేపు అంటే కిందకు వద్దాం. 18వ అధ్యాయంలోకి వెళ్ళండి ఒకసారి. లూకా సువార్త 18 22 నుంచి 30 చదువుదాం. ఇక్కడ ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు, దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి, ఏం చేయాలి? ఏమడిగాడు? ఎంతమందికి ఇష్టంగా ఉంది, ఎంతమందికి ఆసక్తి ఉంది దేవుని రాజ్యం వెళ్ళాలండి? ఏముంది అక్కడ?
వెళ్ళిపోవడానికి ఎగబడిపోతున్నారు. ఏముందమ్మా తెగ ఎగబడిపోతున్నావు? ఏముంది శరణ్య? దేవుని రాజ్యంలో ఏముంది? తెలియకుండా ఎలా చేతులు ఎత్తేసారండి? నువ్వు సెత్తలేదు అసలు, నువ్వు నేను ఒకటే. దేవుని రాజ్యంలో ఏముందని ఎత్తాలి? వనవడ ఆన్సర్లు బాగానే వస్తుంది. చదవండి, చదువుదాం అక్కడ 22 నుంచి చదవండి. యేసు ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ధర్మ కార్యాలా కాదా అతని ఉద్దేశంలో? ఏమండి? నెక్స్ట్, వీని ఏం కొద్దు ఉంది? ఆ ఒక్కటి లేకపోతే నీ ధర్మ కార్యాలు వ్యర్థమైపోతాయి. ఆ ఒక్కటి నువ్వు చేయకపోతే ధర్మ కార్యాలు వ్యర్థమైపోతున్నాయి. ఏమండి? ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి ఓచర్ రాస్తామా? అన్ని అకౌంట్ నెంబర్ వేసి లాస్ట్ ఒక నెంబర్ మార్చండి చాలు. 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయండి, మీ అకౌంట్లో పడతాయా? అది ఒక నెంబరేనండి, ఒకటే. ఏం లేదు, మీకు 8 బదులు 9 వేయండి, 1,00,000 వేయండి, నేను ఎత్తా మీకు 1,00,000 కొని. ఏమవుతున్నాయి? అవునా? ఇక్కడ ఈ అధికారి అన్ని చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి? చిన్న బాల్యము నుంచి, మనకంటే తోపు. ఏమండి? మనకంటే సీనియరు. బాల్యం నుంచి ఎగబడి చేస్తున్నాడు అంటే దిగబడిపోతున్నాడు దేవుని రాజ్యం కోసం. సంకలు గుద్దేసుకుంటున్నాడు. నేను వెళ్ళిపోతాను అనుకుని చేస్తున్నాడండి. తీరా ఏమైంది? దానికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు గాలి తీసాడండి. ఏం తీసాడు? ఒరే నీ కొడుకు కొద్దు అందరండి. అది ఏంటి చెప్పి చేస్తా. ఇన్ని చేసినాడు కదా, చేయడం కష్టమా? చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, నువ్వు చెప్పేది చేయడం సింతేగా అన్నాడు, అంతే. చెప్పు అయితే ఏంటి? కలిగిన అన్నీ కూడా. ఇతనికి లేనిది ఏంటంటే ధర్మకార్యంలో ఒకటి ప్రధానమైనది లేదండి, ధర్మం చేయడం. ఏం లేదు, కలిగినవి అమ్మి పేదలకిమ్మో. ఇతను మెయిన్ ఒక లక్షణాన్ని కలిగి ఉన్నాడు, లోభి తత్వము కలిగి ఉన్నాడు అంట. ఏం తత్వం అది తెలుసా? లోభి తత్వం అంటే విన్నారు ఎప్పుడన్నా? ఈ పేరు విన్నారా? లోభి తత్వం. లోభికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఇదే మూతి ఎలాగ ఉంటుంది ఎప్పుడు లేక. ఏమండి? తర్వాత తరాల కోసం అండి ఇవన్నీ. దేనికోసం? ఆయన పిచ్చోడు. ఎవరు? ఇలా పైకి వీళ్ళు చూపించండి. లోభి చెప్పకనే చెప్తున్నాడు, నువ్వు పిచ్చోడివి. ఎవరో చెప్పండి అమ్మ ఒకసారి. మీ నోట్తో చెప్తే సంతోషపడతాడు. ఎవరు? లోభి చెప్పకనే చెప్తున్నాడు, దేవుడు పిచ్చోడని. అందుకే అన్ని బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటారు, అందుకే తరాలకు దాచుతూ ఉంటారు. కానీ ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్కటి కొదువు అవ్వడం వలన యేసుప్రభు వారు ఈ విషయంలో అలాంటి వారికి కాలు తనుకుని పడిపోయి అడ్డపడ్డారు. యేసుప్రభు అలాంటి వారికి త్రొట్టిల్లిపోవడానికి అడ్డుపడే చిన్న రాయో లేదా బండరాయో ఏదో రాయి అడ్డు తనుకుని మూతి ముఖం చెప్పులు ఎగిరిపోతాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి ఎందుకు? కింద చదవండి, ఇంకా చదవండి. ఎక్కడ కలుగుద్ది? ఒరే నీకున్నాయన్నీ పోతాయి అన్నాడు ఆయన. ఏమన్నా నీకున్నాయని ఎవరికి కలుగుద్ది? యేసు ప్రభువుకి కలుగుద్దా? నువ్వు అమ్మినవి యేసు ప్రభువుకి వస్తాయా?
లేకపోతే మికాయిల్కి వెళ్తుందా, లేకపోతే గాబ్రియల్కి వెళ్తుందా, లేకపోతే సేవుడికి వెళ్తుందా, లేదా సంఘ పెద్దలకు వెళ్తుందా, లేకపోతే యూత్ లీడర్లకు వెళ్తుందా, శరణ్యాకి వెళ్తుందా? ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది అది? చదవండి, అక్కడ ఏముందండి? నీకే. ఒరే పిచ్చోడా, అది నీకేరా. అమ్మ పిచ్చమ్మా, అది నీకే. అది నీకే పరలోక రాజ్యములో నీ అకౌంట్లో పడతాయి. ఎంత పిచ్చోలు పెట్టండి మనం. ఇంతకీ ఈ అధికారి పిచ్చోడండి. అన్ని ధర్మకార్యాలు చేశాడు, కానీ అతనిలో ఒక కొదువు ఉంది. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పేటికి ఎస్ అన్న పడ్డాడంట. ఏం పడ్డాడు చెప్పాలి ఒకసారి. వ్యసన పడ్డం అంటే ఏంటి తెలుసా? ఆ మాట నచ్చలేదు. కొంతమందికి మాట నచ్చదు, కొంతమందికి ఈ మాట నచ్చదు. అదే పరిస్థితిలో అతను ఉన్నాడు. నువ్వు కలిగినవి అమ్మి బేదలకు ఇచ్చి ఇంకా నన్ను వెంబడించు. ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించకపోతే నువ్వు కలిగిందంతా వేస్ట్. నువ్వు దేవుణ్ణి వెంబడించకపోతే నువ్వు చేసే భక్తి వేస్ట్. నువ్వు యేసు ప్రభుని వెంబడించమని దేవుడు ఒక్కతో వ్యక్తితోనే కాదండి, అందరికీ చెప్పిన ఆయనని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? మన లోకాన్ని వెంబడిస్తాం, వాళ్ళని వీళ్ళని వెంబడిస్తాం, మన పిల్లల్ని కూడా వాళ్ళని వీళ్ళని వెంబడించమని చెప్తాం. కానీ యేసు ప్రభుని వెంబడించేవాడు ఎవడో? యేసు ప్రభుని కొన్ని వేల మంది వెంబడిస్తే ఆఖరిగా మిగిలింది 11 మంది వెంబడించారు. ఆయన వెంబడించడం అంటే చిన్న విషయం కాదండి. కొన్ని వేల కోట్ల సంఘాలు ఉన్నాయి, కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో ఎంతమంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారో ఆలోచించేయండి. యేసు ప్రభుని వెంబడించకపోతే లేదు, నువ్వు చేసినంత వృధా. పరలోకములో నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పినప్పుడు. మిక్కిలి ధనవంతుడు కనుక, గొప్ప ధనవంతుడు కాబట్టి గొప్పగా వ్యసన పడ్డాడు. బాగుందిగా పేరు. మిక్కిలి ధనవంతుడు రాశారండి. ఎవరు రాశారు? లోక గారు రాశారు. మంచి దాన్ని ఏమంటారు? రైమింగ్ అంటారు దాన్ని. మిక్కిలి మిక్కిలి. రాధామోహన్ దాస్ కూడా బలి చెప్తారు కదా, అలాగే అన్ని పనికి మాలేదవా. ఆడు కేసు వేసారులేండి, కంగారు ఆడికి వచ్చే సావం దగ్గరికి. పనికి మాలాడికి ఆడలాగా ప్రాసలు వాడుతుంటాడు, పనికిమాల ప్రాసలు. ఏమండి? మిక్కిలి ధనవంతుడు కాబట్టి మిక్కిలి వ్యసన పడ్డాడు. ఆస్తి గలవారు ఆస్తి లేని వాళ్ళు చక్కగా దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆస్తి ఉంది నాకు, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి మన ఆస్తి? ఏమండి? బ్యాగులు వేసుకుని ఇరుకులోంచి వెళ్ళాలంటే ఎంత కష్టపడతామండి. ఎప్పుడన్నా పండగ టైంలో ఊర్లో వెళ్ళినప్పుడు మీ పిల్లల బ్యాగులు మీ బ్యాగులు వేసుకుంటే బస్సులోకి వెళ్ళగలుగుతాం మనం? అసలు ఎలా ఉంటుంది? ఏమండి? మంచి ఇసుకొచ్చేస్తుంది. అంటే మరీ లోక సంబంధంగా దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ఆస్తుల మీద ఆశలు పెంచుకోద్దని చెప్తున్నాడు అంతే. దేని మీద? ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి ఆస్తి ఎవరంటే ఇస్సాకు అండి. అబ్రహాంకి చెప్పాలి, అబ్రహాంకు ఉన్న ఆస్తి ఎవరు? ఇస్సాకు. నీ ఒక్కగానొక్క కుమారుని నాకు తీసుకొచ్చి బలిచ్చే అనగానే ఇచ్చాడా లేదా? మీకు పిల్లలు ఎక్కువ, ఆస్తి ఎక్కువ? అబ్బే, దొంగ మాట. పిల్లలు ఎక్కువ, ఆస్తి ఎక్కువ. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, వాక్యం నుంచి వెళ్తున్నాను. మీకు నాకు గొడవలు లేవు. పిల్లలు ఎక్కువ, ఆస్తి ఎక్కువ. ఇప్పుడైతే రేపు పొద్దున్న పెళ్ళిళ్ళు అయ్యాక కోడలకి నీకు పడకపోతే, అల్లుడికి నీకు పడకపోతే, కూతురికి నీకు పడకపోతే ఆస్తి ఎక్కుతావా? చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు.
నా మొగుడు, నా పిల్లం, నా అమ్మ, నా నాన్న నాకు ఇచ్చాడురా, నీకెందుకు ఇవ్వాలి? అయిపోయింది, అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇప్పుడు చెప్తావు బాగానే, పిల్ల ఎక్కువ పిల్లడు ఎక్కువ అని, తర్వాత ఏవో వాళ్ళు చూస్తేనే ఇస్తావు. ఏమండి, చూస్తేనే ఇస్తాం, చూడకుండా ఇస్తావా? నన్ను చూస్తే చూడలేదు మానేరన్న, ఆయన తీసుకెళ్ళిపోరా బాబా అంటావా? ఏమండి, మనుషులు ఆస్తుల కోసమే పెంచబడుతున్నారండి చెప్పాలంటే. తెలుసా విషయం మీకు? ఆస్తుల కోసమే మనుషులు పెంచబడుతున్నారు. కానీ వాక్యం చెప్తుంది, ఈ ఆస్తులు కలిగి ధనవంతుడు పరలోక రాజ్యములోకి వెళ్ళడము కష్టము. ఎవరు? దాంతో నువ్వు వెళ్ళలేవంట. నువ్వు ఈ భూమి మీద ఇందాడ మార్త గారికి ఉన్న బుద్ధి ఉంది చూసారా? 1,00,000 పనులు పెట్టుకుందంట. ఈ 1,00,000 పనుల వలన ఆమె దేవుని వైపు తన మనసు తిప్పుకోలేనట్లుగా మనము కూడా ఇవన్నీ కలిగి ఉండడం వలన ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అండి. ఇప్పుడు ఇవాళ డ్వాక్రా వాళ్ళు పిలిచి అందరికీ ₹1,00,000 ఇస్తాం రండి అంటే ఇలా కూర్చుంటావా? స్తోత్రం నాయన ప్రభు, క్షమించి ప్రభు, నేను వెళ్ళకపోతే 1,00,000 పోతాయి ప్రభు, ఆ 1,00,000లో నీకు ₹100 ఇస్తాను ప్రభు, ప్లీజ్ ప్రభు, ప్లీజ్ వేస్తున్నాను, ప్రార్థిస్తాను. అయ్యారండి కొంచెం ప్రార్థించండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, త్వరగా అయిపోలే ప్రార్థించి. కాబట్టి ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏంటండి అప్పుడు? మనిషి మనస్తత్వం ఎక్కడ ఉందంటే ఇక్కడ, అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఆస్తిగా ఉందండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఆస్తిగా ఉంది. అది మనిషే కానివ్వండి, వస్తువే కానివ్వండి, లేదా ధనమే కానివ్వండి, ఏదైనా సరే. ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది వజ్యములో ఒంటె దూరడం. ఎప్పుడైనా దూర్చారా ఒంటిని? సూది బెజ్జంలో ఎప్పుడైనా ఒంటిని దూర్చారా? వెళ్ళే ఒంట వస్తున్నాయి కదా, కొన్ని సూదిగా దబ్బలం తెచ్చుకోండి. ఏం తెచ్చుకుంటారు అండి? అండి మొత్తం ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఎత్తని తెప్పించండి. అప్పుడు జషగాడున్నాడా? ఎవరు ఆ దబ్బలంలోకి ఒంటిని దూరుస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు పరలోక రాజ్యానికి. అది దగ్గరికి వెళ్ళి ఇలా పెట్టేటప్పటికి అది ఎలా చదువుతుంది? లాస్ అవుతుంది. నిన్ను ఎలా చదువుతుంది? ఒంటండి ఇలాగ అందంట, అంత దూరం పడతామంట. దాని దగ్గరికి వెళ్ళి సరణ్య దూరు దూరు వేసినాములో దూరు, ఏమవుతుంది? అది వచ్చి ఇలా అంటుంది అంతే. అదే దూరనప్పుడు ధనవంతుడు ఇంకెంత కష్టపడాలి తెలుసా? పరలోక రాజ్యం ఇరుకు మార్గము. చెప్పండి ఒకసారి. అన్నీ తేలిక చేసుకున్నాడు, వెళ్ళిపోగలుగుతాడు అందులోకి. బంధాలు, బాంధవ్యాలు అన్నీ వదిలేసి యేసు ప్రభు కోసం ప్రాకులాడి పడేవాడు ఎవడైనా ఉంటే ఆడు సులువుగా ఈజీగా గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా కాదా? ఇవన్నీ ఎవరి కోసం? దేవుడు పడద్దని చెప్పట్లేదండి. దేవుడు దాన్ని ఆశీర్వదించాలంటే, ఒకవేళ ఆశీర్వదించిన తర్వాత దాని మీద నీ మనసు ఉండకూడదు. అబ్రహాముకి ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలో అత్యధికమైన ఆశీర్వాదం ఉన్నా అబ్రహాము దాని మీద ఎప్పుడు మనసు పెట్టుకోవాలి. లోతుకి అసలు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, తలుచుకుంటే అబ్రహాం లోతును ఉట్టి చేతులతో పంపించాలి. అవునా కాదా? ఎలా పంపించాలి? పంపించాడా? ఎందుకు పంపించలే? అబ్రహాంకి అనవసరం అది. అబ్రహాం గురి అది కాదు. నేను అంటాను, విశ్వాస యొక్క గురి ఈ లోకంలో అలా ఉండకూడదు. దేవుడు ఆశీర్వదిస్తానే ఉండాలి, దాని మీద నువ్వు లక్ష్య పెట్టకూడదు. దేవుడిని దీవిస్తానే ఉండాలి, దాని మీద లక్ష్య పెట్టకూడదు. ఈ కుటుంబాన్ని నడిపించుకో, కుటుంబానికి కావాల్సింది పెట్టు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు, అది ఖచ్చితంగా చేయాలి. అంతకు మించింది ఏమైనా ఉంటే దానికోసం నువ్వు ఎప్పుడు ఆలోచన చేయొద్దు. దేవుని చిత్తానికి దాన్ని వదలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా ఇది వినిన వారు
అలాగైతే ఎవడు రక్షణ పొందగలుగుతాడు చెప్పండి ఒకసారి. ఇలా చేతులు పెట్టండి, ఇలా పెట్టండి ఒకసారి. అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడయ్యా చెప్పండి. అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? కింద ఆయన మనుషులకైతే ఇది అసాధ్యము, ఇది దేవునికి అసాధ్యము కాదు. ఏమండి? మనుషులకైతే ఇది అసాధ్యమే, మనుషుల మనస్సులు కలిగిన వారికైతే ఇది అసాధ్యమే. దేవుణ్ణి వెంబడించే వారికి ఇది అసాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి పేతురు గారికి. చప్పట్లు ఎందుకండి? చప్పట్లు ఎందుకండి? ఒకటోసారి పేతురు గారికి సరైన గొడవ అయిందండి. ఏమైంది? పేతురు గారికి అబ్బే కొట్టనంటుంది. కొట్టను, పేతురికి నేను కొట్టబెట్టి మా స్కూల్లో మా టీచర్కే కొట్టలేదు చప్పట్లో, మా ప్రిన్సిపల్కే కొట్టలేదు, మీకే కొట్టలేదు చప్పట్లో, పేతురికి ఎందుకు కొడతా నేను? పేతురు ఏం చెప్పాడండి? ప్రభువా, మేము మాకు కలిగినవి విడిచిపెట్టి వెంబడిస్తున్నాం. ఇందాడేం చెప్తాం? మనుషులకైతే ఇది అసాధ్యం కానీ దేవునికి. మరి పేతురికి ఎలా సాధ్యమైంది? యోహాను యాకోబులకి ఎలా సాధ్యమైంది? ఏమండి? అంద్రేయ గారికి ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైందంటే వారు దేవుని మార్గాలను ప్రేమించారు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు సమాధానం చూడండి. దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, ఏమండి, అలాగని వదిలేసి వెళ్ళిపోకండి. ఇల్లులే అమ్మ దొరికిందిరా బాబు ఛాన్స్, పిల్లాన్ని వదిలేసే అవకాశం దొరికింది, దేవుడి మీద తోసిపడేద్దాం అది చెప్పట్లా ఆయన. మా ఆవిడ ఇంటి దగ్గర ఉందండి వెళ్ళిపోతానండి, మా ఆవిడ ఎదురు చూస్తుందండి వెళ్ళిపోతాం, పిల్లలు నా కోసం బాధపడిపోతారండి, ఇది కాదు. ఏమండి? దేవుని కోసం కొన్నిసార్లు రోజులు దాటేసి వెళ్ళిపోవాలండి. ఉమాగారి యొక్క రెండో కుమార్తెకి మంచి అవకాశం వచ్చిందండి, మంచి దీవెనకరమైన భాగ్యం దొరికింది. నిన్నే ఉన్నాను ఆ మాట. దేవరాజు పాస్టర్ గారు ఇంటికి వచ్చి, ఒరిస్సాలో పరిచర్య ఉంది, మీరు ఉద్యోగం అనేసి వెళ్ళిపోండి అన్నారంట. దేనికి స్తోత్రం. మీకు తెలియదు, నాకు వస్తాయి ఎలాంటి, చక్కగా వెళ్ళిపోండి అన్నాను నేనైతే. గడిచిన ఒక 4 రోజులు మాకు ఒక ప్రార్థన వస్తుందండి. ఏంటో తెలుసా? కేవలం ఒరిస్సా ప్రాంతం మీద దేవుడు ఈ సంవత్సరం గురిపెట్టాడు. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు, కానీ ఒరిస్సా ప్రాంతంలోకి అడుగుపెట్టి ప్రార్థన చేసినప్పుడు తెలియకుండా నాకు వచ్చిన ప్రార్థన ఏంటంటే, ఈ సంవత్సరము దేవుడు ఒరిస్సా మీద ఎక్కువగా గురిపెట్టాడు. చూడండి, ఎంతోమంది స్టేటస్లు పెడుతున్నారు, ఒరిస్సా ప్రాంతానికి ఎంతోమంది వెళ్తున్నారు సేవకులు. ఎందుకు అని అడిగితే దేవుడు వారిని దర్శించి పంపిస్తున్నాడు. ఎవరిని? దేవుడు దర్శించి ఒరిస్సా ప్రాంతానికి కొంతమంది సేవకులు పంపిస్తున్నాడు. అక్కడ విత్తబడుతున్న ప్రతి వాక్యము కూడా భవిష్యత్తులో ఫలించబడుతున్నాయి. ఆ ప్రాంతంలో సువార్త ఉద్యమం రేపబడుతుంది. దేని కొరకు అంటే, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము నుండి ఒరిస్సా ప్రాంతములో హతసాక్షులైన వారి యొక్క రక్తములు దేవుని ఎదుట మొరపెడుతున్నాయంట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చిందించబడిన రక్తపు చుక్క వృధా కావట్లేదు. చిందించబడిన రక్తపు చుక్క ఎక్కడ కూడా వృధా కావట్లేదు. ఒరిస్సా ప్రాంతములో హతసాక్షులైన వారి యొక్క ప్రతి ప్రార్థన దేవుడు ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను అనుకున్నాను, చాలా సంతోషం అనిపించింది మాకైతే. ఎవరు చాలా చూస్తున్నా, చాలామంది స్టేటస్ ఎప్పుడు వెళ్ళలేని వారు ఈ సంవత్సరం వెళ్ళారండి. ఎప్పుడు వెళ్ళలేని వారు వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ స్వార్థ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, అది దేవుని చిత్తము నెరవేరబడిందండి అక్కడ. ఇంకా చూడండి, భవిష్యత్ కాలంలో మనకి తెలిసిన వారు, తెలియని సేవకులు కూడా మీరు చూస్తారు, వారు ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళి సువార్త చేసి వస్తారు.
మనకి ఒరిస్సా వాళ్ళంటే నచ్చకపోవచ్చు, కానీ ఎవరైతే తృణీకరించబడిన వారై ఉన్నారో వారిని యేసయ్య ఎక్కువగా ప్రేమిస్తాడు. వారు అన్యులై ఉండొచ్చు, వారు దేవుని ప్రజలను హింసించిన వారై ఉండొచ్చు, దేవుణ్ణి తృణీకరించిన వారై ఉండొచ్చు, కానీ ఎంత ద్వేషించినా అంత ఎక్కువగా ప్రేమించే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడు ఇహమందు చారాలెట్లును పరమందు నిత్య జీవను పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. దేనికి స్తోత్రం. ఒక పనికిమాలోడు క్వశ్చన్ వేస్తున్నాడు, అయితే ఒక పిల్లాన్ని వదిలేస్తే 100 మంది పిల్లలు వస్తారని అన్నాడండి. ఇక్కడ ఉంది కదా 100 రెట్లు పొందుకుంటారని ఉంది కదా. ఆ రాధమానవ పనికిమాలది ఏమన్నాడంటే, పిల్లాన్ని వదిలేస్తే, భర్తను వదిలేస్తే యేసుప్రభు కోసం 100 మందిని ఎత్తాడా అని అడిగాడండి. మీకేమర్థమైంది? మంచి బుద్ధి ఉన్నాడికి మంచిగా అర్థం అవుద్ది, పనికిమాల బుర్ర ఉన్నాడికి ఏమర్థం అవుద్ది? మాకు కట్ చేసి పెట్టండి, ఇది నీ పని అదే, కట్ చేసి పెట్టు. పనికిమాల బుర్ర ఉన్నాడికి ఏమర్థం అవుద్ది? పనికిమాలిందే అర్థం అవుద్ది. ఇప్పుడు భార్యాభర్తలు విడిచిపెట్టడం అంటే పూర్తిగా వదిలేసి లోకంలోకి వెళ్ళిపోయి దేవుని కోసం అర్థం కాదండి. దేవుని పని కోసం ఆ మనస్సు లేకుండా చేసేవాడు. దేవుని పని కోసం పిల్లలు మర్చిపోయి ఉన్నారు లేరా? దేవుని పని కోసం భార్యను మర్చిపోయి ఉన్నారు లేరా? దేవుని పనుల కోసం తల్లిదండ్రులు మర్చిపోయి ఉన్నారు లేరా? ఏమండి, అది మర్చిపోవడం అంటే అర్థం తెలుసా? వారి ప్రేమ ఆప్యాయతలు కోల్పోవడం, ప్రేమాప్యతలు కోల్పోయి ఒంటరితనాన్ని అనుభవించడం. వీటికంటే మించింది యేసు ప్రభు ప్రేమ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మారినా, మమతలు మారినా, కానీ యేసు ప్రేమ మారదు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రేమను కలిగి మనం జీవించగలుగుతాం. చాలామంది ఈ లోక ప్రేమలో మునిగిపోయి దేవుని పనికి వెనకం చేస్తూ ఉంటారు. లోక ప్రేమల కోసం బందీలైపోయి దేవుని కార్యాలు నెరవేర్చలేని స్థితిలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. వాక్యం చెప్తున్న ఏంటంటే, వారు అన్నీ విడిచిపెట్టి వచ్చారంటే భార్య పిల్లలను వదిలేసి రాలేదండి. వాళ్ళు వదిలేసేం రాలా. ఇప్పుడు కొంతమంది నేవీలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, ఏమంటే లేకపోతే కొన్ని షిప్పుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. 6 నెలల్లో భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోవాలి. అక్కడ ఫోన్ కనెక్షన్ ఏమి ఉండదు, ఫోన్ చేయడానికి ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, సముద్రాల్లో వెళ్ళాలి. అవునా? వాళ్ళు ఎవరిని వదిలేసినట్టు? ఏమండి, కొంతమంది ఆర్మీకి ఉద్యోగాలు చేసేవాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పని చేసేవాళ్ళు నెలల తరబడి, వారికి ఒక 6 నెలలు ఉద్యోగం ఉంటే ఒక 6 నెలలు సెలవులు ఇస్తారు వాళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారంటే భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోయారని అర్థమా? ఉండాలండి, ఏముండాలి? దేవుని పనిలో కొన్నిసార్లు నెలల తరబడి కొంతమంది వెళ్ళిపోయి పరిచర్య కోసం ఉండిపోయిన ఉన్నారు. ఇప్పుడు మదర్ తెరిస్సా గారు ఉన్నారు. ఆవిడ దేశం ఎక్కడ? ఆస్ట్రేలియా ఎక్కడో. ఆవిడ తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి పరిచర్య చేసింది, కలకత్తా ప్రాంతంలో. అంటే విలియం కేరీ గారు ఎక్కడో ఇంగ్లాండ్ ఎక్కడో. చాలామంది వారి స్వదేశాలు విడిచిపెట్టి దేవుని ప్రేమను పంచడానికి, దేవుని ప్రజలతో నడవడానికి ఈ లోకంలో దేశాలు మారొచ్చేసారు. వదిలేసి రావడం. ఇక్కడికి వచ్చి 100 పెళ్ళిళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా? 100 మంది పిల్లలు కన్నారు వాళ్ళు ఏమన్నా? ఏం పొందుకున్నారంటే దానికంటే అధికమైన దేవుని ప్రేమను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం కొన్నిసార్లు మర్చిపోయే పరిస్థితి నీకు రావాలి. ఏం రావాలి? ఈ మనసు అర్థం చేసుకోవడానికి కుటుంబం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. భర్త పనికి వెళ్ళి దేవుని పని కోసం వెళ్ళినప్పుడు భార్య, నీకు పిల్లలు అక్కర్లేదు, ఇంట్లో ఉన్నామో సత్యం అవసరం లేదు అని అన్నం మొదలెట్టింది అనుకోండి, ఏమనిపిస్తుంది? భర్తకి మనశ్శాంతి ఉండదు. ముందు ఏముండదు? దేవుడు పోషిస్తాడనే విషయాన్ని ముందు గ్రహించుకోవాలి మనం. దేవుని పని చేసేవాళ్ళని ఎవరిని దేవుడు వదిలిపెడతాడండి? ఆ కుటుంబాన్ని దేవుడు వదిలేస్తాడా? ఏ ధైర్యంతో వెళ్తారు బయటికి? తెలుసా ఆ విషయం? వాళ్ళు కాపాడేది దేవుడు అని.
వాళ్ళు చూసుకునే దేవుడని, వాళ్ళు రక్షించే దేవుడని, దేనికి స్తోత్రం కలుగునుగా. అని విడిచిపెట్టేవాడు కాదండి. దేవుని రాజ్యము కొరకు మనం కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి, లేదా దేవుని రాజ్యం ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని బలపరచడానికి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ చేస్తున్న పనులలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవునికి స్తోత్రం చెప్పి మనసు రావాలి. మనం ఆఖరికి ఒక మాట చూసి ముగించుకుందాం. 12వ అధ్యాయం లూకాసు వార్త 28 నుంచి 31 చదవండి. 12వ అధ్యాయం 28 నుంచి 31. నేడు పొలములో ఉండి రేపు పోయలో వేయబడు అడవి గడ్డినే దేవుడి లాగన అలంకరించినప్పుడు ఎవరో లేపండి ఒకసారి, లేపండి ఒకసారి, లేపండి. వాళ్ళనే పక్కన వాళ్ళ మీరేనా? లేపకుండా అయితే ఒకసారి ఇందాక నేను చెప్పినట్టు ఇలాగా తట్టండి. లేక త్వరగా లేక మామూలుగానే లేక పక్క నుంచి వెళ్ళిపోతే ఏమండి. ఆ అల్ప విశ్వాసులారా, ఏమండి, గడ్డి పువ్వునే ఉదయం పుట్టి సాయంత్రం కాలి అగ్నిలో పడవేస్తే గడ్డి పువ్వునే దేవుడు అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాడు. ఏం తిందామో, ఏం తాగుదామో, ఏమండి, ఇందాడ ఎవరు విచారించారు? మార్త. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం తిందాం, ఏం తిందాం చెప్పు అని విచారించే వాళ్ళు అల్ప విశ్వాసులు. విచారించేవారు అల్ప విశ్వాసులు. ఇప్పుడు తిండి తాగుడు, ఇదే పని. ఇంకా కక్కలేదా, ముక్కలేదా, ఏం వండి సచ్చో, ఇంట్లోనే దేక్తున్నావుగా, ఇంట్లోనే ఎడుతున్నావుగా, వండి పెట్టలేవా? ఇలాంటి మనుషులంట అల్ప విశ్వాసులు. అంటే ఏం తిందుమా, ఏం తాగుదుమా అని విచారణ అనేది మీకు వద్దు. విచారించొద్దు. ఏడుపు గోట మొహేసి కూర్చోవద్దు తిండి కోసం. అనుమానము కలిగి ఉండద్దు. అయ్యి బాబోయ్ రేపు తినగలుగుతానో లేదో, తిండి దొరుకుద్దో లేదో, వచ్చే నెలకు నా పరిస్థితి ఏంటో ఆలోచించద్దు. ఎందుకంటే ఈ లోకపు జనులు ఇలాంటి విషయాల కోసం వెతుకుతారు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలుసు. చెప్పండి ఒకసారి, ఇవి కావలసి ఉన్నవని నా తండ్రికి తెలుసు. నా కుటుంబానికి ఏం కావాలో నా తండ్రికి తెలుసు. నా పిల్లలకి ఏం కావాలో నా తండ్రికి తెలుసు. అల్ప విశ్వాసి ఎవరో రోజు అనుకోండి. వీలైతే ఈ మాట రాసుకునే స్టిక్కర్లు, ఇంటి దగ్గర పేపర్లు, స్కెచ్ పెన్తో రాసి అంటించుకోండి. నీ తండ్రికి తెలుసా మనకి ఏమి ఇవ్వాలో. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి వెతకండి. ఏమన్నా అంతేనా? దేవుని రాజ్యంతో పాటు ఏం వెతకాలంట? వెతకాలా ఇస్తాడా? వెతకాలా ఇస్తాడా? మనం వెతికేస్తూ ఉంటాం వెళ్ళిపోయి. నిధి వేటకి వెళ్ళిపోతాం పొద్దుట్లేక, నిధుల వేట. ఏం వెతకట్లేదంటే ఎందుకు? దేవుని రాజ్యం వెతకట్లేదండి మనం. దేవుని రాజ్యాన్ని వెతకండి ముందు. అది మీకు ఏదైతే అవసరమో అది మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చెయ్యలేనిది ఏది కూడా లేదండి ముందు. మనము ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకున్నప్పుడు, పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుని రాజ్యమును మాత్రమే మనం వెతుకుతూ ఉంటాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తిందామా, ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే అమ్మ ఏం వండొద్దా, నాన్న కూర తెచ్చాడా లేదా, లేకపోతే ఏంటి పరిస్థితి, పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోదామా, పెద్దమ్మ మాకంటే ఘోరం ముద్దపప్పు వండుద్ది, సారు వండుద్ది, ఎక్కడికి వెళ్దాం, మావయ్య ఇంటికి వెళ్దామా, మావయ్య చర్చికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా కూర తెచ్చుంటాడు ఇవాళ.
ఇవన్నీ కాకపోతే కీర్తన ఫ్రెండ్ ఉంది, వాళ్ళ డాడీ ఏమైనా తెచ్చుంటారేమో. ఇవి ఉండకూడదు. ఎందుకంటే చెప్పనా, నువ్వు అడిగితే ఇంటికి వచ్చి పెడతాడు ఆయన. ఎంతమంది అనుభవించారు ఇలా చెప్పండి ఒకసారి. హౌ, ఎలాగా, ఎలా జరిగింది ఇది? మీరు అడిగింది మీ ఇంట్లో వండకుండా మీకు వచ్చిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? ఏమండి, ఎలా వస్తాయండి? నీకోసం ఎవరో ఒకరు ఉండేవాళ్ళు ఉంటారు తెలుసా. నీకోసం నీ భార్య ఉండకపోవచ్చు, నీకోసం మీ నాన్న అమ్మ తేకపోవచ్చు, కానీ నీ ఆశను ఎరిగిన తండ్రి ఒకడు ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. పనికిమాలిది తిండే పనికి పెట్టినప్పుడు పరలోక రాజ్యాన్ని వెతికితే నీకు ఇవ్వడా? అది మాత్రం వెతకం, అది మాత్రం వద్దండి. నువ్వు దాని మీద ఆశ పెట్టి పరలోక రాజ్యం కోసం నువ్వు ఆతృత కలిగి వెతకగలిగితే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే, ఇక్కడ నీకు ఏం కావాలో ప్రతీది నీ ముందుకు వస్తుంది. ఆమెను చెప్పండి ఒకసారి. ఎంతమంది పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఇవాళ నుంచి మార్గాలు మార్చేసుకుందాం. ఏమండి, ఇప్పుడు ఎవరి మార్గాలు నడవడానికి ప్రయత్నం చేయాలి తెలుసా? దేవుని మార్గాలు. ఏ మార్గాలు చెప్పాలి? దేవా, ఈ రోజు నుంచి నా కోసం నువ్వు ఏ మార్గానైతే వేసావో ఆ మార్గములో ఇష్టముతో నేను నడుస్తానని తర్వాత ప్రయత్నం చేస్తా, తీర్మానం చేస్తా. ఈ రెండిట్లో ఏం కావాలో వాడుకోండి. ప్రయత్నం చేసేవాడు జీవితంలో చేస్తానే ఉంటాడు. తీర్మానం చేసేవాడు గెలుస్తాడండి. ఎవరండి? తీర్మానములే నిలబడతాయి. తీర్మానంలో ఒకవేళ నువ్వు పడినా నువ్వు చేసావు కాబట్టి ఆయన కూర్చోబెడతాడు నిలబడి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మార్గములో మనం నడిచే వారంగా ఉండాలి. ఆయన త్రోవలో నడిచే వారంగా ఉండాలి. ఆ మార్గాలు, ఆ త్రోవలు బుద్ధిహీనులకు, అజ్ఞానులకు అడ్డుగా కనబడుతున్నాయి. ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా, అజ్ఞానంగా ఉన్నావేమో, దేవుని ఎదుట అల్ప విశ్వాసంగా ఉన్నావేమో, సరి చేసుకుని విశ్వాస సంబంధముగా దేవునికి నిలబడడానికి ప్రయత్నించే. అట్టి కృపలో దేవుడు తన మార్గమును మనందరినీ కూడా స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి చిన్న ప్రార్థన ఎవరికారు వ్యక్తిగతంగా చేయండి. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన ఎవరికి వారు. యేసయ్యా, నీ త్రోవల్లో మేము నడవడానికి సహాయించు. మీ మార్గాలు